ఏపీ ఎన్నికల్లో విజయ వ్యూహాలను రచించడం మీద ఫోకస్ పెట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఆ క్రమంలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను అత్యంత వేగంగా పూర్తి చేస్తున్నారు. బానే ఉంది. మరి లోకేష్ సంగతి ఏంటి? టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు? ఈ ప్రశ్న ఇప్పటిది కాదు. గత కొన్నేళ్లుగా అటు తెలుగు తమ్ముళ్లతో పాటు ఇటు రాజకీయ వర్గాల్లోనూ అత్యంత ఆసక్తి రేపుతోంది. ఇప్పుడు ఈ అంశంలో సస్పెన్స్ కి తెరదించి క్లారిటీ ఇచ్చాల్సిన తరుణం వచ్చేసింది. మరి లోకేష్ ఎన్నికల సమరంలో సమర గర్జన చేసే నియోజకవర్గం ఏంటి? ఏపీ ఎన్నికల సమరంలో పార్టీని గెలుపుగుర్రం ఎక్కించే దిశగా సీరియస్ గా వర్కౌట్ చేస్తున్నారు చంద్రబాబు. అటు పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో లోకేష్ కూడా పార్టీని గెలిపించే క్రమంలో తనదైన శైలిలో పనిచేసుకుంటూ పోతున్నారు. ఇటు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వేగంగా సాగుతోంది. జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్న చంద్రబాబు వీలైన చోట్ల అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లోకేష్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారన్న ప్రశ్న మరింత బిగ్గరగా హల్చల్ చేస్తోంది. ఇప్పటికే లోకేష్ పోటీ చేసే నియోజకవర్గం ఇదే అంటూ అనేక ప్రచారాలు సాగాయి. ఇప్పుడు లోకేష్ ఫోకస్ 2 నియోజకవర్గాల మీద ఉందట. వాటిలో ఏది బెస్ట్ అన్నదానిపై ఆలోచన చేస్తున్నారట. ఇంతకీ లోకేష్ పరిశీలనలో ఉన్న ఆ 2 నియోజకవర్గాలు ఏంటి? గుంటూరు జిల్లాలోని పెదకూరపాడు, విశాఖ నార్త్. ఈ 2 నియోజకవర్గాల పేర్లు ఇప్పుడు పార్టీలో జోరుగా వినిపిస్తున్నాయట. ఈ రెండింటిలో ఎక్కడో ఒక చోట నుంచి పోటీ చేసే ఆలోచనలో లోకేష్ ఉన్నారట. గుంటూరు జిల్లా పెదకూరపాడులో 2009లో 2014లో వరుసగా 2 సార్లు టీడీపీ విజయం సాధించింది. కొమ్మాలపాటి శ్రీధర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. పెదకూరపాడులో కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంక్ కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్స్లో ఒకటని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి గుంటూరు జిల్లా అంతటా గట్టి ప్రభావం చూపిస్తుందని, ఈ క్రమంలో అదే జిల్లాలోని పెదకూరపాడు నుంచి బరిలోకి దిగితే ఎలా ఉంటుందనేది లోకేష్ పరిశీలిస్తున్నారట. పెదకూరపాడుతో పాటుగా విశాఖ నార్త్ వైపు కూడా లోకేష్ చూస్తున్నారన్న చర్చ పార్టీలో నడుస్తోందట. అయితే విశాఖ నార్త్ ఎంతవరకు సేఫ్ అన్న ప్రశ్న కూడా టీడీపీలో వినిపిస్తోందట. అయితే లోకేష్ ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేయాలన్న డిమాండ్ని అక్కడి తెలుగు తమ్ముళ్ళు వినిపిస్తున్నారట. అదే సమయంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచే లోకేష్ పోటీ చేయాలన్న వాదన పార్టీలో క్రమంగా బలపడుతుందట. మరోవైపు భీమిలి పేరు వినిపించినా గంటాకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. గతంలో మంగళగిరి కేంద్రంగా సీరియస్ డిస్కషన్ సాగింది. ఖచ్చితంగా లోకేష్ మంగళగిరి నుంచే పోటీ చేస్తారన్న చర్చ పార్టీలో ఒకవైపు సాగితే, పోటీ చేయాలన్న డిమాండ్ మంగళగిరి టీడీపీ నేతల నుంచి బలంగా వినిపించింది. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి లోకేష్ని భారీ మెజార్టీతో గెలిపిస్తుందని తెలుగు తమ్ముళ్లు చెబుతూ వచ్చారు. మరోవైపు పెనమలూరు నుంచి లోకేష్ పోటీ చేయాలని అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ చాలాసార్లు విజ్ఞప్తి చేశారు. లోకేష్ వస్తే తాను తప్పుకుంటానన్నారు. దీంతో పెనమలూరు కేంద్రంగానూ డిస్కషన్ సాగింది. అయితే పెనమలూరు నుంచి మరోసారి బోడే ప్రసాద్ పోటీ చేయబోతున్నారు. ఆయనకు టికెట్ విషయంలో చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. సో గతంలో చర్చ జరిగిన నియోజకవర్గాలన్నింటి విషయంలోనూ క్లారిటీ వచ్చేస్తోంది. కానీ లోకేష్ బరిలోకి దిగే నియోజకవర్గం ఏంటన్న సస్పెన్స్ మాత్రం అలానే కంటిన్యూ అవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పెదకూరపాడు నుంచి పోటీ చేసే దిశగా లోకేష్ ఆలోచన చేస్తున్నారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయట. అయితే ఇకపై ఈ సస్పెన్స్ ఎపిసోడ్ని మరింతగా నడిపించే పరిస్థితి లేదు. ఎన్నికల నోటిఫికేషన్ కూడా రోజుల్లోనే విడుదల కానుంది. దీంతో లోకేష్ ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారన్న దానిపై అతి త్వరలోనే స్పష్టత రానుంది.